సార్ 'హరిహర వీరమల్లు' 24న వస్తుంది. అంతా సిద్ధమైంది. అయితే వైఎస్ జగన్ అండ్ వైసీపీ నాయకులు ఈ సినిమాకి ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారనేటి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచారని, ఇలా రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటూ నెటిజన్లు అందరూ కూడా ఇది ఒక ఫ్రీ ప్రమోషన్ అవుతుందన్నట్టు అంటున్నారు. దీన్ని మీరెలా చూస్తారు దీన్ని? అంటే 'హరిహర వీరమల్లు' సినిమాని సినిమాగానే చూడట్లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంటే ఆయన జనసేన పార్టీ, ఆయన మొదటి నుంచి వైసీపీకి వ్యతిరేక పార్టీగా మాత్రమే కాకుండా జగన్ని కొంచెం ఎక్కువగా కేంద్రీకరించినటువంటి నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్కి ఒక ఇమేజ్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ ఇమేజ్ నేపథ్యంలో వాళ్ళు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం అనేది సహజంగా అంటే పొలిటికల్ వార్గా మారింది. ఆయన సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి దాన్ని కొంచెం బ్యాడ్ చేద్దామని ఇప్పుడు అన్ని సినిమాలకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. అలాగే ప్రీమియర్స్ కూడా అవకాశం కల్పిస్తున్నారు, ప్రీమియర్స్ వేస్తున్నారు. చాలా సినిమాలకు ప్రీమియర్స్ చూసాం మనం. పుష్పకి చూసాం, ఇతర సినిమాలకి చూసాం. ఆ ప్రీ రిలీజ్ అంటే ఆ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్కే అల్లు అర్జున్ గందరగోళం అయిపోయాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రీ రిలీజ్ హడావిడి జరుగుతోంది. నెగిటివ్ పబ్లిసిటీ అనేది కూడా ఒక్కోసారి సినిమాకు ఉపయోగపడవచ్చు. అలా ఈ వైసీపీ వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్న మాటలన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి అంటే వాళ్ళు వివిధ మాధ్యమాలలో వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ ఒక చోటకు తీసుకొచ్చి ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశానుకూల మీడియా ఒకటి ఉంది, అంటే కూటమి అనుకూల మీడియా వాళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారు. కూటమి అనుకూల మీడియా వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని తీసుకొచ్చి ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి? వాళ్ళు ఎక్కడో మాట్లాడింది కొంత ప్రచారం అవుతుంది. ఇవన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి వార్తగా రాశారు. ఏది? 'హరిహర వీరమల్లు'కు ఫ్రీ ప్రమోషన్ ఇస్తున్నటువంటి వైసీపీ అని వార్త రాయటం ద్వారా వైసీపీ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా ఉన్నారని, వాళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం ద్వారా మళ్ళీ ఇదొక పబ్లిసిటీ. ఇలా వాళ్ళు ఒక పబ్లిసిటీ చేస్తుంటే వాళ్ళు మాట్లాడిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి వీళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ప్రచారం కోసమే జరుగుతోంది. ఆ సినిమా గురించి ఒక బజ్ క్రియేట్ చేయడానికి కష్టపడుతున్నారు ఇద్దరు. వైసీపీ వాళ్ళు కష్టపడుతున్నారు, తెలుగుదేశం అనుకూల మీడియా కూడా కష్టపడుతోంది. మరి వీళ్ళిద్దరు కష్టం రేపు పొద్దున ఫలించాలి. థియేటర్లకు జనాలు వెళ్తారా లేదా అనేది ప్రధానమైన ప్రశ్న. మరి జనాలని థియేటర్ల వైపు కదిలించగలదా ఈ ప్రచారం అనేది చూడాలి. జనాలు థియేటర్కి వెళ్ళటం మాత్రమే కాకుండా బయటకు వచ్చి పాజిటివ్గా ఒక డైలాగ్ చెబితే దాని తాలూకా ప్రభావంతో సినిమా కలెక్షన్స్ ఏమైనా రైజ్ అయ్యే అవకాశం ఉంది. అది లేకపోతే ఇలాంటివి ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని ప్రచారాలు చేసినా కానీ ఏముండదు అక్కడ. మొదటి 3 రోజులు ఎలాగూ అభిమానులు హడావిడి ఉంటుంది, పెద్ద హీరో కాబట్టి. ఆ తర్వాత ఏమిటి సినిమా భవిష్యత్తు అనేదే గందరగోళం. కానీ ఇప్పుడు ఈ హడావిడి కంటే కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి దాని మీద అభిప్రాయాలు రాస్తే బెటర్. ఏది? ఇప్పుడు ఈ విమర్శలు టికెట్ల రేట్ల గురించి మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు, ఆ వైసీపీ నాయకులను లాక్కొచ్చి ఒక చోట పెట్టి ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశానుకూల కూటమి అనుకూల మీడియా, వీళ్ళిద్దరూ సినిమా అయిపోయిన తర్వాత సినిమాలో ఉన్న కంటెంట్ మీద ఏదన్నా ఒక డిస్కషన్ పెట్టగలిగితే అదేదన్నా సినిమాకు ఉపయోగపడుతుంది. వీళ్ళ కష్టం ఏదో వీళ్ళు పడుతున్నారు పాపం సినిమాకు బజ్ క్రియేట్ చేయటానికి. వాళ్ళేమో నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అది అనవసరమైన వ్యవహారం, ఇల్లాజికల్ వ్యవహారం. దానిలో లాజిక్ ఏం లేదు. లాజిక్ లేదు అంటే ఇన్ ది సెన్స్ ఈ సినిమాకి కొత్తగా ఇవ్వటం కాదు, ఆయన నేరుగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడిచేటప్పుడు ఆయన దగ్గరికి అనుకూలంగా వచ్చిన వాళ్ళకి పెంచుకోవడానికి అవకాశాలు ఇచ్చాడు కదా. ట్రిబుల్-ఆర్కి అవకాశం కల్పించారుగా ఆ రోజున. ప్రీమియర్స్ వాళ్ళు అడగలేదు కానీ ప్రైస్ హైక్ అయితే అడిగారు, వాళ్ళు అంగీకరించారు. అలాగే ప్రభాస్ సినిమాకి కూడా దానికి అడిగారు, అప్పుడు అంగీకరించారు. ఆదిపురుషుడు అంగీకరించారు, జరిగింది. కానీ అది సినిమా డిజాస్టర్ అయింది, అది వేరే కూడా. దానికి ప్రీమియర్స్ వేశారు, సినిమా ఆడలేదు. కానీ ఇలా అప్పుడు చేశారు. ఇదేదో 'హరిహర వీరమల్లు'కు ప్రత్యేకంగా ఇచ్చిందేమి కాదు. ఈ కల్చర్ ఉంది, అందులో భాగంగానే వాళ్ళు ఎన్ని మాట్లాడినా జనాలకు వాస్తవాలు తెలుసు. కాకపోతే దాన్ని పబ్లిసిటీకి వాళ్ళు వాడుతున్నారా లేదా అనేది అది జనాలతో డైరెక్ట్ ఇంటరాక్షన్ వాళ్ళు వైసీపీ వాళ్ళు.
వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రచారం చేయటం ద్వారా దానికి ఒక పాజిటివ్ టోన్ తీసుకురావాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఏది కూటమి అనుకూల మీడియా. ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా ఆ సినిమాకి బజ్ ఉందా లేదా అనే చర్చ పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా హరిహర వీరమల్లు గురించి మాట్లాడుకుంటోంది. పాజిటివ్ గానో నెగిటివ్ గానో మాట్లాడుకోండి. ఈ మాట్లాడుకోవటం అనేది కనీసం ఉపయోగపడుతుంది. ఏం రత్నం గారు కొంత ఆనందంగా ఉండాలి ఈ వాతావరణం. కావాలంటే ఈ లోపల మొన్న బీసీ సంఘాల గొడవ చూసాం మనం, పండగ సాయన్న సినిమా అని. అది కూడా నా ఉద్దేశంలో వాంటెడ్ గా వీళ్ళే చేయించారేమో అని కూడా నాకు ఒక సందేహం. సినిమాకు బజ్ క్రియేట్ చేయడం కోసం ఆ పాయింట్ లేవనైతే అటువైపు నుంచి కథ నడిపారేమో అని ఒక డౌట్. మళ్ళీ వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇలా ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళడానికి చేస్తున్న కసరత్తుల్లో భాగంగా భుజం కలిపినందుకు నిజానికి ఈ సినిమా ఒకవేళ రిలీజ్ అయ్యి హిట్ అయితే వైసీపీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి రత్నం గారు. ఓకే సార్. ఓకే. ఓకే.